జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో బీసీసీఐ కొన్ని మార్పులు చేసింది. బెరిల్ హరికేన్ ప్రభావంతో 2 రోజులుగా ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా బర్బడోస్లో చిక్కుకుపోయింది. దాంతో ఆ జట్టులో ఉన్న సంజు శాంసన్, శివం దుబే, యశస్వి జైస్వాల్ను జింబాబ్వే పర్యటనలోని తొలి 2 టీ20ల నుంచి బీసీసీఐ తప్పించింది. ఇక వారి స్థానాల్లో ఐపీఎల్లో సత్తా చాటిన హర్షిత్ రాణా, సాయి సుదర్శన్, జితేష్ శర్మలను ఎంపిక చేసింది. ముందుగానే ఈ పర్యటన నుంచి ప్రపంచ కప్ ఆడిన సీనియర్ ఆటగాళ్లందరికీ విశ్రాంతినిచ్చింది. శుభ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా ఈ పర్యటనలో 5 టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ 5 టీ20ల సిరీస్లో తొలి మ్యాచ్ శనివారం జూలై 6న ఆర్ఆర్ వేదికగా జరగనుంది. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, శివం దుబేలు దూరమైన నేపథ్యంలో ఐపీఎల్లో సత్తా చాటిన కుర్రాళ్లకు రూట్ క్లియర్ అయింది. ఒకసారి జింబాబ్వేతో తొలి టీ20కి టీమిండియా ప్రాబబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకున్నట్లయితే యశస్వి జైస్వాల్ ప్లేస్ లో రుతురాజ్ గైక్వాడ్ బరిలోకి దిగనున్నాడు. దీంతో శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. సన్ రైజ్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ ఫస్ట్ రౌండ్ లో ఆడవచ్చు. ఒకవేళ ఓపెనింగ్ జోడీ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కావాలనుకుంటే అభిషేక్ శర్మ ఓపెనర్ గా ఆడతాడు. అప్పుడు శుభ్మన్ గిల్ ఫస్ట్ రౌండ్ లో ఆడవచ్చు. ఇక సంజు శాంసన్ దూరమైన నేపథ్యంలో వికెట్ కీపర్ గా ధ్రువ్ జురేల్ బరిలోకి దిగుతాడు. దాంతో జితేష్ శర్మ బెంచ్కే పరిమితం కానున్నాడు. ఇక శివం దుబే అందుబాటులోకి లేకపోవడంతో రియాన్ పరాగ్ కు తుది జట్టులో చోటు దక్కనుంది. ధ్రువ్ జురేల్ అండ్ రియాన్ పరాగ్ 4-5 స్థానాల్లో ఆడతారు. ఇక ప్రపంచ కప్ జట్టుతోనే ఉన్న రిజర్వ్ ప్లేయర్ రింకు సింగ్ ఫినిషర్ గా 6వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. అయితే రింకు సింగ్, ఖలీల్ అహ్మద్ రాకపై క్లారిటీ లేదు. స్పిన్ ఆల్రౌండర్ గా వాషింగ్టన్ సుందర్, మణికట్టు స్పిన్నర్ గా రవి బిష్ణోయ్ బరిలోకి దిగనుండగా ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్లు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఒకవేళ ఖలీల్ అహ్మద్ అందుబాటులోకి రాకపోతే తుషార్ దేశపాండే లేదా హర్షిత్ రాణా తుది జట్టులోకి వస్తారు.